నమస్తే మమ్మీ. నమస్తే. నమస్తే అమ్మా. బాగుంటుందమ్మా, ఎట్లుంది ఇప్పుడు? బాగా నిద్రపోతున్నాయి. నిద్రపోతా? రెండు సర్తీలు పోయి వస్తున్నాయి. అంత క్లియర్. అతమా ఎవరు నమస్కారం పెడతాన్నారు అతమా. ನಮಸ್ತೆ ಕಾಮಶವ ಚೆನ್ನಾಗಿದ್ಯಾ? ಮಧ್ಯಾಹ್ನ ಎಂತ ಬಂದಿಲ್ಲ, ಬೆಳಗ್ಗೆ ಬಂದಿದ್ದು, ಮನೆಯಲ್ಲೇ ಕೆಲಸ ಇತ್ತು, ಕದಮ್ಮ ಅದಕ್ಕೆ ಇದ್ಬಿಟ್ಟೆ. ಅಕ್ಕ ಇರ್ತೀಯಾ? ಹೌದಾ? ತಿಂತಾಳ. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు నైట్ ముద్దు పెడతా ఉంటుంది కానీ లక్ష్మమ్మకి డైజెషన్ ప్రాబ్లం అయిపోయా. దానికనే లక్ష్మమ్మ వద్దులేమో నాకే అన్నమే నుండుగా చేసి పెట్టండి అని చెప్పింది. అది అందుకే ఇప్పుడు నైట్ రసమన్నమే పెట్టేస్తాను. మా చెల్లెలు కూడా చెప్తా ఉంటారు నైట్ రసమన్నమే వేసి అని చెప్పేసింది. మేమే పప్పు ముద్దడుతూ ఉన్నారు వేస్తే ఇప్పుడు రసమన్నం పెట్టేస్తాం నైట్లో. మాత్రం కావాలంటే అడిగి చేస్తాయి కొంచెమా ಮತ್ತೆ ಬೇಕಾದ್ರೆ ಕೇಳು ಹಾಕ ರಸ. ఉడుకు రసం ఫ్రెండ్స్, చాలా గమ్మని వాసన వస్తూ ఉంది, మంచి స్మెల్, తినాలనిపిస్తుంది. ఉడకాలం చేసిందారు, రసం పెట్టినారు. నిన్న రేత్రి ఇంకా కడుపు నొప్పి ఇదిగా ఉండే రేత్రి అట్లా అమ్మ రేత్రి అప్పుడే చెప్పుడుదా మీరు. నేను అందుకొద్దులో లేపలేదు, పొద్దునే లేస్తానే జ్యూస్ ఇచ్చిరే, మాత్ర ఇచ్చిరే, సరిపోయింది. అవ్వ అయితే రాత్రి భోజనమే వద్దనే సార్. కడుపు నొప్పి వచ్చిన దానివల్ల డైజెషన్ ప్రాబ్లం వల్ల రాత్రి భోజనమే వద్దన్నారండి. అందుకే రసమన్నం పెడితే ఏమీ ప్రాబ్లం లేదు కదా, అందుకే అత్తమ్మ అయితే రసమన్నం అన్న తినాలి అని చెప్పేసి చేపించారు. రైస్ కూడా నున్నగా బాగా మెదిగేలాగా చేపించారు. చూడండి బాగా నున్నగా ఉంది ఫ్రెండ్స్. అలాగే అవ్వ వాళ్ళైతే సాయంకాలం అయితే చాలండి, ఒక 4 o'clock నుండి భక్తి ఛానల్ పెట్టుకొని ఆ భక్తి పాటలంతా వింటూ ఉంటారు. చూశారు కదా, ఫ్రైడే రాత్రి భోజనం అండి. థ్యాంక్ యూ సో మచ్ వీడియో చివరి వరకు చూసినందుకు.